మనకు 2000 సంవత్సరాల ముందర ఆలయాలు లేవు. ఆలయాలు అన్న కాన్సెప్టే మనకు ఆదిశంకర్లు వచ్చాక మొదలైంది. ఆదిశంకర్ల కంటే ముందర క్షేత్రాలు ఉండినాయి. మనకి ఏంటంటే మనకు విగ్రహాలు ఉండేవి కాదు. విగ్రహారాధన అన్నది అగ్నిహోత్రానికంటే ఇన్ఫీరియర్ గా భావించేవాళ్ళు. వాళ్ళు అది తప్పు అని లేదు. వాళ్ళు దీనికంటే డైరెక్ట్ గా దేవతలను వాళ్ళు అగ్నిహోత్రుడు ఆహ్వానం చేసి అగ్నిహోత్రుడి యొక్క జ్వాల ఆ దేవతలు వచ్చి డైరెక్ట్ గా మీరు వేసే హవిస్సులను స్వీకరించేవాళ్ళు. డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ సంస్కృతి పోయిన తర్వాత అదే పద్ధతి ఆలయాల్లో పెట్టాము. ఆగమ శాస్త్రం పెట్టి దాని మడి తడి పురోహితులు ఎవరైతే ఉంటారో భార్య పిల్లలు కూడా ముట్టుకోవడానికి వీళ్ళు అంత దాన్ని పవిత్రంగా మెయింటైన్ చేస్తే స్వామివారికి పూజ చేసిన తర్వాత ఆ స్వామివారిని మళ్ళీ ఆరతిలో ఆ టిప్పి మీద ఆయన ఆహ్వానించి ఆయన మనం ముట్టుకోకూడదు కాబట్టి మన దగ్గర తీసుకొస్తున్నారు. అదే యజ్ఞంలో ఉన్న సాంప్రదాయాన్ని ఆలయాలకు షిఫ్ట్ చేశారు. కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, గుడి ఉండేది కాదు. అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి యజ్ఞాలు చేసుకునేవాళ్ళు, ధ్యానాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. శ్రీశైలం పాండవులు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి, రాముడు సీత స్థాపించిన విగ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి వెనక. వాటిని రేడియో కార్బన్ డేటింగ్ చేయండి, శ్రీకృష్ణదేవరాయలు శివాజీ కట్టించినటువంటి డేట్స్కే వస్తాయి, అంతకంటే ముందర లేవు. స్థల పురాణాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీయకూడదన్న ఉద్దేశంతో అది పెట్టారు. అక్కడ తపస్సు, ధ్యానము ఇవి ఉండేవి. డైరెక్ట్ గా ఆ దేవుడితో అనుసంధానం చేసుకునేవాడు. అది బౌద్ధం వచ్చిన తర్వాత క్షీణించిన తర్వాత ప్రత్యామ్నాయం ఆదిశంకరులు తీసుకొచ్చారు. అప్పుడు ఆగమ శాస్త్రం వచ్చింది. విగ్రహారాధన కాన్సెప్ట్ మనకు లేదు, ఋగ్వేద కాలంలో ఎప్పుడూ లేదు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో మనం చూస్తున్నటువంటి విగ్రహాలను చూసే దీని ఆధారంగా మనం మొత్తం హైందవం అంటే ఇదే అని మనం ఫిక్స్ అవుతున్నాం. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నన్ను బండబూతులు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ దట్స్ వే ఇట్ ఇస్. భారత్ అంటే ఏంటి? సత్యాన్ని అన్వేషించేవాడే భారతీయుడు.